సముద్రపు ఎండ్రకాయ అలాగే సముద్రం పీత అంటే దీంట్లో రెండు చాలా వేరే ఉంటుంది. అది తెలుగులో దీని పేరు ఏంటంటే ఈ నెల్లూరు జిల్లా సైడ్ అయితే దీన్ని ఎండ్రకాయ అంటారు. మనకు అటు సైడు విజయవాడ దాటి అటు సైడ్ అయితే దీన్ని పీత అంటారు. పీతల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే సముద్రపు ఎండ్రకాయ ఒకటి ఉంటుంది, కాలువలో ఎండ్రకాయ ఒకటి ఉంటుంది, చెట్టుల పక్కన రోడ్లలో తుమ్మ చెట్టుల్లో ఉండే ఎండ్రకాయ ఒకటి ఉంటుంది. ఇలాగ రకరకాల ఎండ్రకాయలు ఉంటాయి ఆ పీతలు అనేవి. ఈ ఎండ్రకాయని ఏంటంటే ఎలా చేయాలనేది చూపించటానికి నేను మీకు చూపిస్తున్నాను. అంటే కొద్దిగా ఫాస్ట్గా చేయాలి కదా. అయితే రెండు రకాలు ఉంటాయి. ఇది మాత్రం చాలా మెత్తగా ఉంటుంది ఎండ్రకాయ, అంటే కరిస్తే స్ట్రాంగే. కాకపోతే ఏంటంటే అది ఎప్పుడో పొద్దున్న పడింది కాబట్టి పరిగెత్తేది అనుకున్నదు. ఏట్లో పడిన ఎండ్రకాయ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. ఇది సముద్రపు ఎండ్రకాయ అని చూపిస్తున్నాను కదా, సముద్రపు పీత అంటారు దీన్ని. చాలామందికి తెలియదు కదా. అది ఫాస్ట్గా చేయడానికి అయితే చూడండి ఎలా చేయాలనేది. అయితే దీంట్లో ఉంది. ఇది ఇప్పుడు చేసినంత సింపుల్ అయితే ఆ వెంటనే చేయలేము, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది బ్రతుకున్నప్పుడు పట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఎండ్రకాయ అనమాట. ఏదేమైనా సరే ఎండ్రకాయని ఎలా చేయాలనేది ఇప్పుడు చూపించే చాలా చిన్నవి ఇవి, ఎందుకంటే పెద్ద పెద్దవి ఉంటాయి కాబట్టి చిన్నవి కాబట్టి మీకు అంతగా చూపించడానికి కనపడట్లేదు అనమాట. అంటే నా చేయి పెద్దదైపోయింది, ఆ ఎండ్రకాయ అనేది చాలా చిన్నది అయిపోయింది. కాబట్టి ఎండ్రకాయని ఎలా చేయాలనేది ఇప్పుడు నా చేయి ఉంది కదా, నా చేయి కన్నా బలంగా ఉంటాయి అన్నమాట. అందుకని ఎలా చేయాలని చూపిస్తున్నాను. డెక్కలు ఓ పక్కన వేసాను, ఇవన్నీ కాళ్ళు ఓ పక్కన వేసుకోవాలి. మిగతాది ఏంటంటే దాన్ని ఎలా తీయాలో చూపిస్తానమాట. అదే భోగి పట్టుకుని ఆ కాళ్ళు పట్టుకుని దాన్ని చేయాల్సి అనమాట. అంటే చాలా డేంజర్ అనమాట. అదంటే ఎటు ముళ్ళు ఉంటాయి. అంటే ముళ్ళు అంటే పెంకు ఉంటుంది, పెంకు అటు సైడ్ ఇటు సైడు చాలా స్మూత్గా ఉంటుంది. అంటే కాళ్ళు కానీ దానికి సంబంధించిన ఏళ్ళు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే నేను ఏదో చేపలు చేసినట్టు చేసేస్తున్నాను, నాకు అలవాటు కాబట్టి. కాకపోతే అందరూ కూడా ఆ విధంగా చేయలేరు, ఓన్లీ దాని గురించి తెలిసిన వాళ్ళు అయితేనే చేయగలరు. అయితే ఏదేమైనా సరే ఎండ్రకాయని ఎలా ఉంటుందో చూపించడానికి దీని కొరకు బైబిల్లో ఒక ప్రత్యేకమైన మాటలు ఉంటాయి. అంటే క్రైస్తవులకి దీనికి అర్థమవుతుంది ఎండ్రకాయ అనేది ఎలా ఉంటుందని. ఎండ్రకాయ కొరకు మనకి దైవజనులు ప్రవర్తనలు చాలా వర్ణిస్తారు దాన్ని. అయితే చూశారు కదా, అంటే ఇప్పుడు నేను ఇక్కడ చేయడం అనేది చాలా సింపుల్. అది చేసేసాను, దాన్ని ఎలా చేయాలని చెప్పేసి ఈ ఎండ్రకాయను కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను అనమాట. అంటే ఎలా చేయాలనేది చూపించడానికి చూసారు ఎట్లుందో దాన్ని ఇంచాలి. చాలా అంటే అది ఇంచుతున్నాను కదా, ఆ దాంట్లో కూడా చాలా ముళ్ళు ఉంటాయి. ముళ్ళు అంటే ఎలా ఉంటాయంటే చాలా షార్ప్గా ఉంటాయి. అది ఎంత అనుకున్నంత వీధి కాదు. ఆల్రెడీ ఇప్పుడు నా చేయికే చాలా గాయాలు అయిపోయినాయి, అంటే అది ఫాస్ట్గా చేయడం వల్ల. అయితే మనం వీడియో పెట్టాలి కాబట్టి కంటెంట్గా ఈ వీడియో పెట్టి మీకు చూపించడానికి పెడతాం. అంటే చాలామంది తెలుసు, అంటే నా వీడియో చూసే వాళ్ళకి చాలామంది మత్స్యకారులు ఉంటారు కాబట్టి. అంటే దూర ప్రాంతాల్లో ఎవరైనా ఎండ్రకాయ గురించి తెలియని వాళ్ళు వాళ్ళకి చూపించడానికే మనం చూపిస్తున్నాం. ఏదేమైనా సరే చూడాలా, చేయడం అంత ఈజీ అయితే కాదు, అంత సులభం అయితే కాదు. అది ఎలా ఇంచాలో చూపిస్తామంటే ఏళ్ళు పట్టుకుని ఇంచాలి. అయితే ఇది చాలా చిన్నవి కాబట్టి ఏం తెలియట్లేదు. అంటే ఎలా తీసుకోవాలి, గుడ్డు పైన పెంకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూసారు కదా, దేని దాన్ని సపరేట్గా ఎంచాలి. అవి చిన్నవి కాబట్టి ఏం తెలియట్లేదు. ఏదేమైనా సరే మీరు కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా తింటే చికెను మటను ఈ భూమి మీద పరాకే జంతువుల కంటే కూడా సముద్రపులో ఉండే ప్రతిదీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ అంటే ఎండ్రకాయ చాలా టేస్ట్, అందరికీ దొరకదు. ఇది పెద్దది అయితే 1 కిలో వచ్చి ఇప్పుడు 2000 దాకా కూడా ఉంది ఒకే ఎండ్రకాయ అయితే. అవి వేరు ఇది వేరు. కాకపోతే ఎండ్రకాయలు చూపించడం కూడా మీకు చాలా అరుదు. అంటే ప్రతిదీ చూపించాలి కాబట్టి మన సోషల్ సర్వీస్ ఏదో కంటెంట్ మనకు కావాలి కాబట్టి చూపిస్తున్నాను. అవన్నీ చూడండి, చూసి మీరు కూడా ఎలా చేయాలో సింపుల్గా అంతే. అదన్నీ ఆల్రెడీ మీకు చూపిస్తా ఉన్నాను. దానికి పాటలు తీసేసి ఏళ్ళు ఇచ్చేసి అలాగే మధ్యలో ఉన్న పెంకుకుండేది ప్రతిదీ తొలగించాలి సపరేట్గా. మీకు మామూలు చేస్తున్నాను, మీరు మధ్యలో జూమ్ చేసుకోండి ఎలా తీస్తున్నాను అనేది మీరు ఖచ్చితంగా చూసుకోండి. చూపిస్తున్నాను కదా, అది వాట చూపిస్తున్నాను. అది దాని నుంచి ఆ కాలు నుంచి 2 కాళ్ళు సపరేట్ చేసేయాలి. ఆ పైన పెంకు సపరేట్ చేసేయాలి. ఆ పెంకి తీసిన తర్వాత దానిపైన కొంచెం వేస్ట్ ఉంటుంది, దాన్ని కూడా తొలగించాలి. అది తొలగిస్తాను కదా, ఆ చివర తొలగించేయాలి. దాన్ని సపరేట్ తొలగించేయాలి. ఎందుకంటే వేస్ట్ అనేది తొలగిస్తేనే బాగుంటుంది. దీంట్లో చాలా ఉంటాయి, మెత్తవి ఉంటాయి, గట్టివి ఉంటాయి. చేసుకోవడం చాలా నీట్గా ఉంటుంది. అది తీసిన ఆ వారు తీస్తున్నాను కదా, ఆ వారు తొలగించాలి. అది కానీ తొలగించకపోతే పీసులుగా ఉంటుంది అనమాట, దాన్ని తీయకూడదు. అంటే పెంకి తీసిన తర్వాత ఆ సైడ్ ఈ సైడు ఆ పెట్టెలు పెట్టి గడ్లిగా ఉంటుంది, దాన్ని కూడా తొలగించేయాలి. అది చూపిస్తున్నాను అంటే ఎలా తీయాలో ఎలా ఇంచాలో కూడా చూపిస్తున్నాను మీకు.
అంటే నిదానంగా, అంటే అక్కడ జూమ్ చేసుకుంటే దీన్ని ఎలా తీయాలి అనేది పార్ట్గా చూడండి. అంటే నేను ఫాస్ట్గా చేస్తాను కాబట్టి మీకు చూపించలేదు, అంటే టైం లేదు కదా, అవన్నీ చేయాలి, చాలా ఉన్నాయి, అన్నీ చేయాలంటే మన టైం చాలదు. దానికని ఒక్కొక్కటిగా మీకు చూపించలేకపోతాను కాబట్టి అక్కడ మీకు అన్నీ చూపించాను. ఎలా చేశాను, ఏళ్ళుకుండే ఒక పక్క 5 ఉంటాయి, ఒక పక్క 5 ఏళ్ళు ఉంటాయి. మొదట్లో ఉండే 2 మాత్రం దాన్ని ముందుగానే తొలగించుకోవాలి, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. తర్వాత పైన పెంకి తీసేయాలి. పెంకి తీసిన తర్వాత ఒక్కొక్కటిగా నీట్గా శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తేనే ఎండ్రకాయని ఆ పీత అనేదాన్ని మనం తీయడానికి బాగుంటుంది. ఆ ఏళ్ళు ఉంటాయి చూసారు కదా, ఈ పక్క ఒక 4 ఏళ్ళు ఉంటాయి, అటుపక్క 4 ఏళ్ళు ఉంటాయి. అది తొందరగా తొలగించేసుకోవాలి. తొలగించిన తర్వాత ఇది మెత్తగా ఉంది కాబట్టి పై తీస్తాం, అంటే అది ఎండ్రకాయ పెద్దది అవుతుంది అనమాట. తీసి అంటే ఆ పైన పెంకు వదిలి ఇంకో పెంకు ధరిస్తుంది అనమాట. అంటే పాము కుసం ఎలాగైతే వదులుతుందో అలాగే ఈ ఎండ్రకాయ కూడా ఆ విధంగా వదులుతుంది. చేప అయితే కుసం వదలదు. ఒకటి ఎండ్రకాయ, రెండోది రొయ్య. ఇలాగా అంటే భూమి ప్రాణులు అయితే పాము వదులుతాం కదా, కుసం వదిలినట్టుగా ఇది కూడా అలా వదులుతుంది అనమాట. పెంకు వదిలి ఇంకో పెంకు ధారిస్తుంది, అంటే లోపలే దానికి పుడుతుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు అన్నీ అయిపోతాను చూపిస్తాను. శుభ్రం చేసుకుని శుభ్రం చేసాను. అయిపోయింది, ఒక ఎన్ని వేసుకొని శుద్ధంగా నీట్గా కడిగేసుకుని, అంటే ఒకేసారి క్లీన్ చేస్తాను. ఇంట్లో చేసుకోవాలి కాబట్టి నేనే తొందరగా చేస్తాను, అంటే మీకు తొందరగా అయిపోవాలని. అంటే ప్రతి ఒక్క పని తెలిసి ఉండాలి కదా, అట్లా ఇప్పుడు అన్నీ నీట్గా చేసేస్తాను. కడిగేసి అంత పెద్దదైతే వరకు 1-2కే అది ఫుల్ అయిపోద్ది. ఆ చేతిలో ఉండే ఆ ప్లేట్కి ఫుల్ అయిపోద్ది పెద్దదైతే. ఈ చిన్నవి కనుక ఆ విధంగా చేసేసి నీట్గా చేసేటానికి మనం చేస్తాం అనమాట. ఇవి కూడా సపరేట్ చేయాలి. అవి ఉన్నాయి కదా చివరిపై పెద్ద కాళ్ళు, దాన్ని మధ్యలో దేంతో కొట్టాలి. కడత వేసుకున్నావు లేకపోతే గంటి తీసుకుని కొడితే అప్పుడు ఆ పులుసు అనేది ఆ డెక్కల్లోకి వెళ్తుంది. అవి డెక్కలు అంటారు అనమాట. ఆ చివరి భాగం, అంటే ముందు 10 కాళ్ళు ఉంటాయి కదా, 10 కాళ్ళల్లో చివరుండే 2 కాళ్ళు సపరేట్గా ఉంటాయి. ఇవన్నీ ఒక సపరేట్ అయితే అవన్నీ సపరేట్. ఆ చిన్న కాళ్ళు 4 మాత్రం ఎండ్రకాయకి వదిలేయచ్చు, ఆ పీతకే వదిలేసుకోవచ్చు. ఆ ముందుండే 2 కాళ్ళు మాత్రం దాన్ని తొలగించేసుకోవాలి, ఎందుకంటే చాలామందికి రాదు కాబట్టి చెప్తున్నమాట. నీట్గా కడిగేసుకోవాలి. అలాగే అని చెప్పేసి ఊరికి ఉప్పు వేసే వృద్ధం అవసరం లేదు. చేపలు అయితే ఉప్పు వేసి రుద్దాలి, దీనికైతే మనం ఉప్పు వేసే వృద్ధం అవసరం లేదు. ఊరికే కడిగేసుకుంటే నీట్గా, అంటే మట్టి లేకుండా శుభ్రం కడిగేసుకోవాలి. అది చూసారు అంత క్లీన్గా ఉందో, చాలా నీట్గా ఉంటుంది. దాన్ని 2 రకాలుగా వండుకోవచ్చు. మసాలా వేసి వండుకోవచ్చు, రెండోది పులుసు వేసి కూడా వండుకోవడానికి బాగుంటుంది. అంటే 2 రకాలుగా వేసుకో. ఇవి ఉన్నాయి కదా, ఆ చివర ఆ డెక్కలు అనేదాన్ని గెంటితో కొట్టుకోవాలి. గెంటితో కొట్టి దాన్ని కీర్ చేయాలి. ఏదేమైనా సరే ఈరోజు ఎండ్రకాయలని ఎలా చేయాలనేది మీకు చూపించాను. అయితే చెన్నై కాబట్టి మనకేం తెలియట్లేదు, పెద్దగానే అయితే అది వేరేగా ఉంటుంది. మొత్తం నేను ఒక దాంట్లో వేసాను. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలుపుకొని మన పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఉప్పు కారం మసాలా అన్నీ అద్దుకుని చేస్తే 2 రకాలుగా, ఒకటి పులుసు పెట్టుకోవచ్చు, రెండోది ఇగురు మసాలా వేసి చేసుకోవచ్చు. మసాలా అయితే ఎండ్రకాయ బాగుంటుంది, మసాలా అయితే వేరు, అలాగే పులుసు వేరు. ఓకే, లైక్